నా పేరు ప్రియాంక. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను 2023 డిసెంబర్లో ఇక్కడికి వచ్చానండి. నాకు 2021లో మ్యారేజ్ అయింది. అప్పటికే 2 years అయింది మ్యారేజ్ అయ్యి. గర్భఫలం కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఏ మందులు వాడలేదు, కానీ దేవుడు ఇస్తాడని నమ్మకంతో నేను ఉండిపోయాను. అప్పుడు మ్యారేజ్ అవ్వకముందు నుంచి నేను ప్రార్థన శక్తి తైలాభిషేకానికి వెళ్ళేదాన్ని, కాకినాడ మా అమ్మగారిది. అయితే మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇక్కడ కంటిన్యూషన్ చేస్తున్నాను. డిసెంబర్ 20 ఇక్కడికి వచ్చానండి. పాస్టర్ గారు నాకు ఫ్రూట్స్ ఇచ్చారు, అరటిపళ్ళు తినమని. అది ప్రార్థన చేసి ఇచ్చారండి. అవి నేను తీసుకుని వెళ్ళి నేను తిని నా భర్తకి ఇచ్చాను. నేను 2023 జనవరిలో కన్సీవ్ అయ్యానండి. అసలు అద్భుత రీతిలో నేను అసలు అనుకోలేదు. చాలా అద్భుతం చేశారు దేవుడు. ఇస్సాక్ గారిలో ఉండి నేను ఊహించలేనంత అద్భుత కార్యం. నేను నా భర్త నమ్మలేదండి, అసలు ఊహించలేదు. నేను 3 months వరకు నమ్మలేకపోయాను. హాస్పిటల్కి వెళ్ళి కన్సీవ్ అయిన తర్వాత కన్సీవ్ అయ్యారని డాక్టర్ చెప్పారు. అప్పుడు నేను నమ్మానండి. అనుకోని రీతిలో దేవుడు చాలా గొప్ప అద్భుతం చేశాడు. మెడిసిన్ కూడా వాడకుండా మేము. అలాగే నాకు 3వ నెల వచ్చింది. స్కానింగ్కి వెళ్ళామండి. స్కానింగ్కి వెళ్తే బేబీ కిడ్నీల దగ్గర వాపుగా ఉందన్నారండి, 2 కిడ్నీల దగ్గర. అయితే ఏంటి తండ్రి ఇలా అవుతుంది అనేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. స్కానింగ్ తీసుకుని వెళ్ళిన తర్వాత నేను ప్రార్థన శక్తి తైలం ఉందండి, తైలం కడుపు మీద వేసుకుని సిలువ వేసుకుని ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకున్న తర్వాత మళ్ళీ 5th month స్కానింగ్కి వెళ్ళానండి. 5th month స్కానింగ్లో కూడా అలానే ఉంది. ఫైనల్గా 9th month స్కానింగ్కి వెళ్ళాక నేను అడిగానండి డాక్టర్ని, ఏంటంటే ఇలా కిడ్నీల దగ్గర ఇలా ఉందని అన్నారు కదా, ఎలా ఉంది ఏంటంటే అని స్కానింగ్లో అడిగితే, లేదమ్మా వాపు అది ఏమీ లేదు, కిడ్నీల దగ్గర పూర్తిగా క్లియర్ అయిపోయింది, నువ్వేమీ టెన్షన్ పడనవసరం లేదని ఎంతగానో డాక్టర్ నాకు చెప్పారండి. అయితే చాలా అద్భుత రీతిలో క్లారిటీగా ఏమీ లేదని నాకు డాక్టర్ చెప్పారండి. అద్భుత రీతిలో ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.